తెలంగాణలో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో వరుస దాడులను నిర్వహిస్తున్న ఈడీ తాజాగా హైదరాబాద్, కరీంనగర్లో తనిఖీలు చేపట్టింది. ఈ నగరాల్లో ఐటీ, ఈడీ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల దాడులు నిర్వహిస్తున్న దర్యాప్తు సంస్థలు ఈ సోదాల్లో భాగంగా 30 టీమ్స్ను రంగంలోకి దించింది. హైదరాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, హైదర్గూడలోని మైనింగ్ కార్యాలయంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. హైదరాబాద్ లో మరొకసారి ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ సోదాలు ఏకదాటిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఏకదాటిగా కూడా ఈడీ, ఐటీ రెండు ఏకదాటిగా కూడా సోదాలు నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేంద్ర నగర్ లో, హైదర్ నగర్ లోతో పాటుగా దాంతో సోమాజిగూడ, అదేవిధంగా పంజాగుట్టలో ఈటీ, ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పలు బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైనింగ్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, మైనింగ్ విషయాల్లో మైనింగ్ తవ్వకాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజేంద్ర నగర్, హైదర్ నగర్ కూడా తో పాటుగా జయప్రియ అపార్ట్మెంట్స్ లో కూడా ఈడీ అధికారులు, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 4వ అంతస్తులో ఈ విష్ణుప్రియ అపార్ట్మెంట్స్ లో 4వ అంతస్తులో అయితే శ్రీధర్ రావు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రానైట్ సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా మైనింగ్ విషయాల్లో కూడా తవ్వకాలకు సంబంధించినటువంటి అంశాలలో పలు అనుమానాల నేపథ్యంలోనే ఈ ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటుగా కొన్ని కొత్త అంశాలు కూడా తెరకెచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సోమాజిగూడలో బ్రాండెడ్ కంపెనీస్ కి సంబంధించినటువంటి వ్యవహారాలను చేస్తున్నటువంటి శ్రీధర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంట్లో అదేవిధంగా సోమాజిగూడ తన ఇంట్లోతో పాటుగా తన ఉన్నటువంటి ఆఫీస్ లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. పూర్తిగా భద్రతా సిబ్బందులను ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో పాటుగా కూడా నిఘా పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే పలు కంపెనీలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తక్కువ పరిణామంలోనే చూపించేటువంటి గ్రానైట్ కి సంబంధించినటువంటి కొనుగోలు కావచ్చు, అదేవిధంగా అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు, అంటే అతను కొనేటువంటి గ్రానైట్ కి సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో కూడా ఇది అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే గ్రానైట్ మైనింగ్ కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటుగా శ్రీధర్ కి సంబంధించినటువంటి 8 ఎన్జిఎస్ కి సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం పట్లనే ఈడీ, ఐటీ అధికారులు ఇద్దరు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇది గతంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా శ్రీధర్ రావు అనేటువంటి వ్యక్తి సమర్పించకపోవడంతో, అంటే ఇది అధికారులకు అందించకపోవడంతో సో అధికారులు అయితే ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేకంగా 30 మంది బృందంతో కలిసినటువంటి బృందం కరీంనగర్ తో పాటుగా హైదరాబాద్ పలు 30 ప్రాంతాలలో కూడా ఈ రోజు ఏకదాటిగా కూడా గ్రానైట్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలపై ఈడీ అధికారులు తన ఇళ్లతో పాటుగా ఆఫీస్ కార్యాలయాలు కూడా ముట్టడి చేయబడుతున్నారు. దాంతో పాటుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీ విషయాలతో పాటుగా దానికి సంబంధించిన పూర్తి డేటాస్ ఏదైతే కొనుగోలుకు సంబంధించినటువంటి కావచ్చు, అమ్మకాలకు సంబంధించి కావచ్చు, కొనుగోలు విషయంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన తర్వాత దానికి అధిక ధరను అమర్చి అమ్ముతున్నటువంటి విషయాలకు సంబంధించి, మైనింగ్ కి సంబంధించిన విషయంలో సరైనటువంటి డాక్యుమెంటేషన్ లేకపోవడం పట్లనే అధికారులు ఈడీ, ఐటీ ఇద్దరికి సంబంధించినటువంటి అధికారులు ఏకదాటిగా కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇటు ఐటీకి సంబంధించి 15 మంది ప్రత్యేక బృందాలు, ఇటు ఈడీకి సంబంధించి మరొక 15 మంది ప్రత్యేక బృందాలతో అధికారులందరూ కూడా ఏకదాటిగా కార్యాలయాలు, అదేవిధంగా ఇంట్లో వారు ఉండేటువంటి నివాసాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. హలో 1 2 3 హలో 1 2 3 హలో హలో హలో
ముంగడుకో